సార్ ఈజ్ ఇట్ వాయిస్ క్లియర్ గా ఉందా సార్? సార్ క్లియర్ సార్, ఉందండి. క్లియర్. చెప్పండి. ఓకే సార్, ఓకే. సో వెల్కమ్ టు మై presentation. సో ఈ వెస్టేజ్ అంటే మనకి మీనింగ్ పూర్వ స్థితి అండి. అంటే పూర్వకాలంలో మనుషులు ఏ విధంగా ఆరోగ్యంగా ఉండేవాళ్ళో ఆ విధంగా చేయడమే వెస్టేజ్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఈ కంపెనీని స్టార్ట్ చేసింది మనకి గౌతమ్ బాలి గారు స్టార్ట్ చేశారండి. సో వెస్టేజ్ అనేది మనకి హెల్త్ ప్రొడక్ట్స్ సంబంధించిన కంపెనీ. సో ఇది మనకి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ కింద వస్తుందండి. సో వెస్టేజ్ మొదట జూన్ 2, 2004 సంవత్సరంలో మొదలైంది. సో ప్రస్తుతం మనం 2024 సంవత్సరంలో ఉన్నాం. సో అంటే కంపెనీ మొదలయ్యేప్పటికీ దాదాపు 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. సో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఏ కంపెనీ కూడా మనకి ఇన్ని సంవత్సరాలు వర్క్ చేయలేదు. సో 2 ప్రొడక్ట్లతో స్టార్ట్ అయిన కంపెనీ ఇప్పుడు మనకి 450కి పైగా ప్రొడక్ట్తో నడుస్తుంది. సో ఇది మనకి ఏం చెప్తుందంటే ఒక కంపెనీ గ్రో అవుతుందా లేదా అనేది మనకి ప్రొడక్ట్స్ అనేవి తెలుపుతున్నాయి. సో అదేవిధంగా 6 డిస్ట్రిబ్యూటర్తో స్టార్ట్ అయిన కంపెనీ మనకి ఇప్పుడు 3 కోట్ల పైగా డిస్ట్రిబ్యూటర్లతో నడుస్తుంది. సో కంపెనీ బట్టిన స్టార్టింగ్లో 5 కోట్ల టర్న్ ఓవర్ అయితే ఇప్పుడు మనకి ఆ కంపెనీ టర్న్ ఓవర్ అనేది మనకి 3650 కోట్ల టర్న్ ఓవర్తో కంపెనీ నడుస్తుందండి. 2 మెయిన్ బ్రాంచెస్తో మొదలైన కంపెనీ 70 మెయిన్ బ్రాంచ్లు మరియు 6000 డిఎల్సిపిలతో నడుస్తుంది. సో ప్రజెంట్ పొజిషన్, సో వెస్టేజ్ అనేది ప్రజెంట్ మనకి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో నెంబర్ 1 పొజిషన్లో ఉందండి. ప్రపంచంలో చూసుకుంటే టాప్ 30th పొజిషన్లో మన వెస్టేజ్ ఉంది. ఈ వెస్టేజ్ ప్రొడక్ట్స్ అనేవి మనకి 11 కంట్రీస్కి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. సో ఇండియా, బహ్రెయిన్, బంగ్లాదేశ్, థాయిలాండ్, ఆఫ్ఘనిస్తాన్, మలేషియా, నేపాల్ అండ్ శ్రీలంక, ఒమాన్, సౌదీ అరేబియా, ఘనా. సో ఈ విధంగా 11 దేశాలకు మనకి ప్రొడక్ట్స్ అనేవి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. సో కంపెనీ యొక్క విజన్ తీసుకుంటే 2025 నాటికి టాప్ 10th పొజిషన్లో, వరల్డ్లో టాప్ 10th పొజిషన్లో ఉండాలన్నది కంపెనీ యొక్క ఎయిము. అదేవిధంగా వెస్టేజ్ ప్రొడక్ట్స్ అనేవి 50 దేశాలకు ఎగుమతి అవ్వాలి. కంపెనీ యొక్క టర్న్ ఓవర్ వచ్చేసి 5000 కోట్ల టర్న్ ఓవర్. సో ఈ విధంగా వెస్టేజ్ అనేది వర్క్ అవుతుంది. సో అసలు ఈ ఇన్ఫర్మేషన్ ఎందుకు తెలుసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం మన పిల్లల్ని ఏ స్కూలు లేదా కాలేజీలో జాయిన్ చేయాలంటే ఆ స్కూలు లేదా కాలేజీ యొక్క మనం ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, అక్కడ బాగా చెప్తారు, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాం. అదేవిధంగా ఏంటంటే మనం ఒక కంపెనీలో జాయిన్ అవుతున్నాం అంటే కంపెనీ ఇన్ఫర్మేషన్ అనేది మనకు తెలియాలండి. సో కంపెనీ ప్రొఫైల్ అనేది. సో అసలు ఈ వెస్టేజ్ చేయడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి? ఫస్ట్ మనకి వెస్టేజ్ అనేది హెల్త్ ఆరోగ్యాన్ని ఇస్తుందండి. సో ఈ ప్రొడక్ట్స్ వాడుకోవడం వల్ల మనకి ఇన్కమ్ ఆదాయం వస్తుంది. దీన్ని కంటిన్యూ చేస్తే మనకి సెక్యూరిటీ, జీవిత భద్రత కూడా వస్తుంది. సో ఇదే కాకుండా ఈ వెస్టేజ్ చేయడం వల్ల మనకి సమాజంలో గుర్తింపు వస్తుంది. సో ఫ్యామిలీతో పాటు విదేశాలకి ఫారెన్ ట్రిప్కి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. సో అందమైన ఇల్లు కట్టుకోవచ్చండి. అదేవిధంగా విలాసవంతమైన కారు కూడా కొనుక్కోవచ్చు. సో ఇవి ఏ విధంగా వస్తాయనేది ఒక్కొక్కటి తెలుసుకుందాం. సో ఫస్ట్ హెల్త్, ఆరోగ్యం. సో మనకి వెస్టేజ్ అనేది ఆరోగ్యాన్ని ఇచ్చే అద్భుతమైన డ్రగ్స్, సప్లిమెంట్ ఇచ్చే కంపెనీ. సో వెస్టేజ్లో సప్లిమెంట్స్తో పాటు నిత్యావసర వస్తువులు ఇందులో పెట్టడం జరిగింది. సో వెస్టేజ్ కంపెనీ అనేది మొదట మనకి స్పిరులినా గ్లూకోజామిన్తో స్టార్ట్ అయింది. సో ఎందుకు ఈ కంపెనీలో ప్రతి ఒక్కరూ జాయిన్ అవ్వాలంటే, ఈరోజు ప్రతి ఒక్కరూ కోల్పోయేది ఆరోగ్యం. సో ప్రతి ఒక్కరికి అవసరం ఏమిటంటే ప్రపంచం మొత్తం వెతికేది ఆరోగ్యం కోసమే. సో ఈ రోజు బయట వాడేటటువంటి ఇంట్లో వాడుకునే వస్తువులు ఏమైతే ఉన్నాయో అవన్నీ కెమికల్స్తో తయారడం వల్ల మనకి జబ్బులు వస్తున్నాయి.
సో ఎక్కువగా హాస్పిటల్కి వెళ్ళవలసి వస్తుంది. అదే మనం ఏం చెప్తున్నామంటే ఇక్కడ దొరికేవన్నీ న్యాచురల్ ప్రొడక్ట్స్. సో వెస్టేజ్ ప్రొడక్ట్స్ అన్ని న్యాచురల్ ప్రొడక్ట్స్. ఈ ప్రొడక్ట్స్ వాడడం వల్ల మనకు ఆరోగ్యం వస్తుంది. సో మన మానవ శరీరం చూసుకుంటే 63 ట్రిలియన్ కణాలతో నిర్మితమై ఉంది. మన మానవ శరీరం అంటే బలంగా అందువల్ల మనం కణాలను కాపాడుకోవాలి. ఉదాహరణకి చూసుకుంటే వేర్లు బలంగా ఉంటే చెట్టు బలంగా ఉంటుంది. అదేవిధంగా మన శరీరం బలంగా ఉండాలంటే కణాలు బలంగా ఉండాలండి. సో ప్రెజెంట్ ఇప్పుడు మనం చూసుకుంటే కణాలు బలంగా ఉంటున్నాయా అంటే ఉండటం లేదు. సో దీనికి కారణం ఏంటంటే మనకి ముఖ్యంగా 4. ఒకటి ఏంటంటే ఎయిర్ పొల్యూషన్. మనం పీల్చే గాలి అనేది కలుషితమైంది. వాటర్ పొల్యూషన్. మనం తాగే నీరు అనేది కలుషితమైంది. సో కెమికల్ ఫుడ్. మనం తినే ఫుడ్ కూడా కలుషితమైనది. కెమికల్ డ్రగ్స్. మనం వాడే టాబ్లెట్స్ కూడా కెమికల్స్. సో ఈ 4 కారణాల వల్ల మన కణాలనేవి బలంగా ఉండటం లేదు. సో దీనికి పరిష్కారం ఏమైనా ఉందంటే మన వెస్టేజ్‌లో గాలి కాలుష్యం తగ్గించడానికి మన దగ్గర షార్ప్ కంపెనీ ఎయిర్ ప్యూరిఫైయర్ ఉందండి. సో ఏంటి షార్ప్ కంపెనీ ఎయిర్ ప్యూరిఫైయర్ అంటే ఇది మనం వాడితే మన ఇంటి లోపల గాలి నాణ్యతను మెరుగుపరుస్తుందండి. సో ఇది వాడడం వల్ల అడవిలో ఉండేంత తాజా గాలిని తీస్తుంది. సో గాలి మరియు ఉపరితలాల్లో ఉన్న ఇన్ఫెక్షన్స్‌ని ఇది చంపేస్తుందండి. సో మనం కరోనా టైంలో చూస్తూ ఉంటే క్రికెటర్ల ఇంటిలోని, పొలిటీషియన్ ఇంట్లోని మనం సో ఈ ఎయిర్ ప్యూరిఫైయర్‌ని చూడడం అనేది జరిగిందండి. సో అదే విధంగా రెండోది చూసుకుంటే నీటి కాలుష్యం. సో నీటి కాలుష్యాన్ని తగ్గించడానికి మన దగ్గర ఏమైనా సొల్యూషన్ ఉందంటే లో షార్ప్ వాటర్ ప్యూరిఫైయర్ ఉందండి. సో ఈ షార్ప్ వాటర్ ప్యూరిఫైయర్ అనేది అతి శుభ్రమైన మరియు అతి స్వచ్ఛమైన నీటిని మాత్రమే అందిస్తుంది. సో ఇందులో 4 దశల వడపోత ప్రక్రియ ఉండి సో నీటితో సంబంధం లేకుండా వనరులతో మంచినీటిని అందిస్తుంది. మన కంపెనీ అనేది జపనీస్ టెక్నాలజీతో తయారైంది. సో ఇందులో మనకి ఏఎఫ్ టెక్నాలజీ అనేది ఉందండి. సో ఈ టెక్నాలజీ వల్ల ఇదేం చేస్తుందంటే మన శరీరానికి కావలసిన నీటిలో ఉండే మినరల్స్‌ని ఇది అందిస్తుంది. సో బయట వాటర్ ప్యూరిఫైయర్‌లు అయితే అవి రిమూవ్ చేస్తాయి. కానీ మన వాటర్ ప్యూరిఫైయర్ అనేది వాటర్‌లో ఏవైతే ఉన్నాయో మినరల్స్‌ని మనకి అందిస్తుంది. సో ఇక మూడోది చూసుకుంటే కెమికల్ ఫుడ్. సో మనం తినే ఫుడ్ అంతా కూడా కెమికల్స్‌తో కూడింది. సో దీనికి పరిష్కారం ఏమన్నా ఉంది అంటే మన వెస్టేజ్‌లో అగ్రి ప్రొడక్ట్స్ అనేవి ఉన్నాయి. సో ఈ అగ్రి ప్రొడక్ట్స్ వాడడం వల్ల మనకి పంట దిగుబడి మరియు నాణ్యతలో స్థిరమైన పెరుగుదల అనేది మనకి కనబడుతుంది. సో ఈ అగ్రి ప్రొడక్ట్స్ వల్ల మనకి పంట పోషణ, పంట వ్యాధులు నివారించొచ్చండి. అదేవిధంగా అగ్రి ప్రొడక్ట్స్‌లో జీవ ఎరువులు ఉన్నాయి. పంట జీవ ప్రేరేపకాలు కూడా ఉన్నాయి. సో ఈ ప్రొడక్ట్స్ వాడడం వల్ల మనకి దిగుబడిని పెంచుకోవచ్చు. ఇక నాలుగోది మనం చూస్తే కెమికల్ డ్రగ్స్. మనం వాడే టాబ్లెట్స్ కూడా అన్నీ కూడా కెమికల్సే. సో బయట వాడే మందులు వాడడం వల్ల దీర్ఘకాలికంగా అంటే ఎక్కువ రోజులు వాడడం వల్ల మనకి మెయిన్ ఏమవుతుందంటే ఊపిరితిత్తులు మరియు కిడ్నీలనేవి దెబ్బతినే ప్రమాదం ఉందండి. ఏది వాడినా. మన షుగర్ వాడినా, ఏ ట్రీట్మెంట్ వాడినా లాంగ్ యూసేజ్‌లో ఏమవుతుందంటే కిడ్నీస్ అనేవి డ్యామేజ్ అవుతాయి. సో మన వెస్టేజ్‌లో హెల్త్ సప్లిమెంట్స్ ఉన్నాయి. సో ఇవి వాడడం వల్ల శరీరానికి కావలసిన పోషక పదార్థాలనేది మనకు అందుతాయి. తద్వారా ఏమవుతుందంటే వ్యాధి రాకుండా చేస్తాయి. సో హాస్పిటల్‌కి వెళ్ళవలసిన అవసరం లేదండి. సో ఈ విధంగా మనకి వెస్టేజ్ అనేది హెల్త్‌ని అందిస్తుందండి. సో సెకండ్ వచ్చేసి ఇన్‌కమ్ ఆదాయం. సో వెస్టేజ్ ఏ విధంగా ఆదాయాన్ని ఇస్తుందంటే వెస్టేజ్‌లో మనకి 9 రకాల ఆదాయాలున్నాయి. సో అందులో ఇది కస్టమర్ బెనిఫిట్ అండి. సో రెటైల్ ప్రాఫిట్. మనం కొన్న ప్రతి వస్తువు మీద 10-20% అనేది వస్తుంది ఫ్రీ ఐడీ ఏసుకోవడం వల్ల.
సో ఈ ఐడి అనేది మనం ఆధార్తో వేసుకోవచ్చు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ కార్డుతో వేసుకోవచ్చు. సో ఈ ఐడి వేసుకోవడం వల్ల మనకి ప్రతి ప్రొడక్ట్ మీద 10 to 20% డిస్కౌంట్ అనేది వస్తుందండి. సో ఉదాహరణ తీసుకుంటే రూ. 80 పేస్ట్ అనేది మన వెస్టేజ్లో రూ. 67కే వస్తుందండి. రూ. 55 సోప్ తీసుకుంటే రూ. 45కే వస్తుంది. రూ. 190 షాంపూ తీసుకుంటే 163కే వస్తుంది. సో రూపాయలు అనేది రూ. 500 మనకి ప్రైస్ లేదా డిస్కౌంట్ ప్రైస్ 450. సో ఈ విధంగా మనకి వెస్టేజ్ అనేది ప్రతి నెల ఏ రోజునైనా 20% డిస్కౌంట్ అనేది వస్తుంది. సో ఒకవేళ కొత్త కస్టమర్లు వస్తే వాళ్ళకి కూడా 10 to 20% డిస్కౌంట్ అనేది ఇస్తుంది. సో వాళ్ళకి నచ్చితే దీన్ని కంటిన్యూ చేయొచ్చు, లేదంటే అక్కడ ఆగిపోవచ్చండి. ఇంట్లో మనకి నచ్చితే లేదంటే ఆగిపోవచ్చు. సెకండ్ ఒకవేళ మనకి కొత్తగా జాయిన్ వాళ్ళకి నచ్చిందండి, దాన్ని మళ్ళీ ఏమంటారంటే రీపర్చేజ్ అంటాం. ప్రొడక్ట్ నచ్చితే మళ్ళీ వెళ్ళకుండానే రీపర్చేజ్ ఆఫర్ అంటాం. సో ఇక్కడ మనకి 10% ప్రొడక్ట్స్ అనేవి ఫ్రీగా. సో కంపెనీ ఏం చెప్తుంది, నెల రెండో 18 మనకి ఫ్రీగా తీసుకోవచ్చు. ప్రొడక్ట్స్ ఉచితంగా తీసుకోవచ్చు. రూ. 2,100 ప్రొడక్ట్స్ ఉచితంగా తీసుకోవచ్చు. రూ. 3,000 ప్రొడక్ట్స్ తీసుకుంటే రూ. 300 ప్రొడక్ట్స్ అనేవి మనం ఉచితంగా తీసుకోవచ్చు. సో ఈ ఆఫర్ అనేది మనకి త్రూఅవుట్ ఇండియా. సార్ వాయిస్ కొంచెం తక్కువ వస్తుంది. సార్ ఓకే సార్, క్లియర్ సార్? క్లియర్ క్లియర్. పుస్తకం బాగా వచ్చింది జస్ట్ ఇప్పుడే. ఓకే సార్, ఓకే సార్. సో రూ. 3,000 ప్రొడక్ట్స్ తీసుకుంటే రూ. 300 ప్రొడక్ట్స్ అనేవి మనకి ఫ్రీగా తీసుకోవచ్చండి. సో థర్డ్ ఆఫర్ వచ్చేసి మనకి సిఎన్సి ఆఫర్ అంటాం, లేదా కన్సిస్టెన్సీ ఆఫర్ అంటాం. సో ఈ ఆఫర్ అనేది మనకి కంపెనీ ప్రతి నెల 2వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు మాత్రమే ఇస్తుందండి. సో ఏంటి కన్సిస్టెన్సీ ఆఫర్? ఒక కస్టమర్ ఉన్నారు, బయట XYZ బయట ఏదో షాప్లో కొంటున్నారు. సో దానికి మన వెస్టేజ్ కంపెనీకి బెనిఫిట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ 3,500 పెట్టి బయట ఎక్కడో కొన్నారు, అదే మన వెస్టేజ్లో కొనడం వల్ల ఆ 3,500 ప్రొడక్ట్స్ అనేవి మనకి 3,000కే వస్తాయండి. సో ఫస్ట్ మంత్ డిఫరెన్స్ కింద 500 వస్తుంది, ఫ్రీ ప్రొడక్ట్స్ 300 వస్తాయి, క్యాష్ బ్యాక్ 75 వస్తుంది. సో అదేవిధంగా 2వ నెలలో కూడా సేమ్ ఇదే విధంగా పొందవచ్చు, 3వ నెల, 4వ నెల. సో 5వ నెల అయితే బయట అయితే కస్టమర్ 3,500 పెట్టి కొనాలి, మన వెస్టేజ్లో 5వ నెల కొనక్కర్లేదండి. అంటే ఈ 3,500 కూడా మనకి మిగులుతున్నాయి. సో ఫ్రీ ప్రొడక్ట్స్ అనేవి రావు. కంపెనీ ఏమిస్తుందంటే ఇక్కడ 2,500 ఓచర్ అనేది ఇస్తుందండి. సో ఇక్కడ మనకి కంపేర్ చేస్తే బయట కొనడం వల్ల మనకి ఓన్లీ ప్రొడక్ట్స్ మాత్రమే వస్తాయండి, నో బెనిఫిట్స్ అనేవి రావు. అదే మన వెస్టేజ్లో కొనడం వల్ల మనకి ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తాయి, క్యాష్ బ్యాక్ వస్తుంది, ఓచర్ వస్తుందండి. సో కంపారిజన్ చూస్తే సో 500కి కొనడం వల్ల మనకి అయిన అమౌంట్ 17,500 అండి. సో అదే మన వెస్టేజ్లో కొనడం వల్ల మనకి డిఫరెన్స్ అమౌంట్ అనేది 5,500 అండి. థర్డ్ కాలం క్యాష్ బ్యాక్. సో చూసుకుంటే 15,000 సో సార్ సిగ్నల్ చూడండి సార్ ఒకసారి. వాయిస్ బ్రేక్ అవుతుంది, కొంచెం మీరు సిగ్నల్లోకి రండి. మంచి ఇన్ఫర్మేషన్, కాకపోతే సిగ్నల్ కట్ అవుతుందని ఒకసారి క్లియరా సార్? క్లియర్ గానే ఉందండి. అంటే మధ్య మధ్యలో బ్రేక్ అవుతుంది, ఒకసారి చూసుకో చెప్తాం. ఓకే సార్. సో 5 నెలలకి బయట వాడడం వల్ల మనకి 17,500 అండి. సో ఇక్కడ మనకి వెస్టేజ్లో వాడడం వల్ల 8,300కే వస్తుంది, అంటే సగం రేటుకి మన ప్రొడక్ట్స్ వస్తున్నాయి. సో దీంతో పాటు 1,200 ఫ్రీ ప్రొడక్ట్స్ కూడా తీసుకుంటున్నాం.
సో ఈ సిఎన్సి ఆఫర్ వల్ల మనకి 3 కోట్ల పైగా కస్టమర్లు అనేవాళ్ళు ఉన్నారు. సో ఎవరైతే తెలివైన వాళ్ళు కానీ రైల్వే ఎంప్లాయీస్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా వెస్టేజ్ ప్రొడక్ట్స్ అనేవి వాడుతున్నారు. సో ఇది బయట కస్టమర్కి. సో ఈ వెస్టేజ్ సిఎన్సి ఆఫర్ వల్ల 80 రూపాయల పేస్ట్ అనేది మనకి 40 రూపాయలకే వస్తుందండి. సో 55 రూపాయల సోప్ తీసుకుంటే 28కే వస్తుందండి. సో 190 రూపాయల షాంపూ తీసుకుంటే 163 రూపాయలకే వస్తుందండి. సో 560 రూపాయలు కుకింగ్ ఆయిల్ తీసుకుంటే 280కే వస్తుంది. అంటే 1 లీటర్ రైస్ బ్రౌన్ ఆయిల్ అనేది 140 రూపాయలకి వస్తుంది. బయట మార్కెట్లో ఏ కంపెనీ కూడా 140 రూపాయలకి క్వాలిటీ ఆయిల్ అనేది ఇవ్వట్లేదు. కానీ మన వెస్టేజ్లో ఇది దొరుకుతుందండి. సో ఇది బయట కస్టమర్. సో వెస్టేజ్ అనేది బయట కస్టమర్కే ఇస్తుందా, ఎగ్జిస్టెడ్ కస్టమర్కి ఇవ్వటం లేదా అంటే సో అది కూడా ఉంది. ఒకసారి చూద్దాం. సో వెస్టేజ్లో మనం 4 నెలలకి కొన్నది 14,000 అండి. సో 5వ నెల మనకి కొనక్కర్లేదు. అంటే అక్కడ 3,500 అనేది మనకి సేవ్ అవుతుంది. సో ఫ్రీ వోచర్ కంపెనీ అనేది 5వ నెలలో 2,500 వోచర్ ఇస్తుందండి. సో డిపి అమౌంట్ అనేది మనకి 4 నెలలకి 2,000 సేవ్ అవుతుంది. క్యాష్ బ్యాక్ మనకి 300 వస్తుందండి. సో ఫ్రీ ప్రొడక్ట్స్ అనేవి 1,200. సో టోటల్ ఇవి మనకి కాలిక్యులేట్ చేస్తే 9,500 రిటర్న్ వస్తుంది. అంటే మనం వెస్టేజ్లో 14,000 పెట్టుకుంటే మనకి 9,500 రిటర్న్ వస్తుందండి. సో ప్రీ ప్రోడక్ట్తో కలిపితే మనకి సుమారుగా 70% డిస్కౌంట్ ఇస్తుందండి. అంటే 80 రూపాయల పేస్ట్ అనేది వెస్టేజ్ ఎగ్జిస్టెడ్ కస్టమర్కి 24 రూపాయలకే ఇస్తుందండి. 55 రూపాయల సోప్ అనేది 18 రూపాయలకే ఇస్తుంది. 190 రూపాయల షాంపూ అనేది 57 రూపాయలకే ఇస్తుందండి. 560 రూపాయల కుకింగ్ ఆయిల్ అనేది 168కే వస్తుందండి. అంటే 1 లీటరు 82 రూపాయలు పడుతుందండి. లేదు మేము ప్రీ ప్రొడక్ట్స్ కాకుండా చెప్పండి సార్ అంటే, ప్రీ ప్రొడక్ట్స్ కాకుండా చూసుకుంటే మనకి కంపెనీ 60% డిస్కౌంట్ ఇస్తుందండి. 60% డిస్కౌంట్ ఇస్తూ ఫ్రీ ప్రొడక్ట్ ఇచ్చే కంపెనీ మన ఓన్లీ వన్ వెస్టేజ్ కంపెనీ. సో అంటే మనం ఒక విధంగా చూసుకుంటే ఒక 60% డిస్కౌంట్లో చూసినా సరే 80 రూపాయలు 100 గ్రాముల పేస్ట్ అనేది మనకి 32 రూపాయలకే వస్తుందండి. 55 రూపాయల సోప్ అనేది 22కే వస్తుంది. 190 రూపాయల షాంపూ అనేది 76కే వస్తుందండి. 560 రూపాయల కుకింగ్ ఆయిల్ అనేది 224కే వస్తుంది. అంటే 1 లీటర్కి 112 రూపాయలు అవుతుంది. సో ఏ విధంగా చూసినా సరే వెస్టేజ్ అనేది ఎగ్జిస్టెడ్ కస్టమర్స్కి అదేవిధంగా న్యూ కస్టమర్స్కి బెనిఫిట్ అనేది ఇస్తుందండి. సో ఇది మనం ఎంతవరకు ఉపయోగించుకుంటున్నాం అన్నది మనకు మనం సెల్ఫ్గా ఆలోచించుకోవాలండి. సో ఇన్ని రకాల ఇన్కమ్ అనేది వెస్టేజ్ ఎలాగిస్తుంది అంటే మనకి ట్రెడిషనల్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్ డిఫరెన్స్ అనేది చూసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సోప్ లేదా పేస్ట్ అనేది 35% లేదా ఒక 35 రూపీస్కి తయారైందంటే సో ఇది మనకి స్టాకీస్ట్ నుంచి హోల్సేలర్కి వెళ్తుందండి. హోల్సేల్ నుంచి రిటైల్ షాపు, మధ్యలో మనకి అడ్వర్టైజ్మెంటు, ప్రమోషను, డిస్ట్రిబ్యూటరు. సో ఇవన్నీ కలుపుకొని 35 రూపాయలు మనకి పేస్ట్ తీసుకుంటే ఇది 80 రూపాయలకి అవుతుంది. అంటే 100% అవుతుంది. అదే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మనకి డైరెక్ట్గా ప్రొడక్ట్ అనేది కంపెనీ నుంచి త్రూ కస్టమర్కి అనేది వస్తుందండి. సో మిగతా అమౌంట్ అనేది మనకి కంపెనీ ఈ విధంగా రకరకాల అమౌంట్లో మనకి ఇస్తుంది. సో ఇప్పటి వరకు మనం కస్టమర్ ప్లాన్ అనేది విన్నామండి. సో ఈ కస్టమర్ ప్లాన్ చెప్పడం వల్ల సో ఎవరైనా ఈ ప్రొడక్ట్స్ అనేవి కొంటారు. సో ఇందులో మనకి బిజినెస్ ప్లాన్ కూడా ఉందండి థర్డ్. సో మనము మన ఇంటికి కావాల్సింది ఒక 3,000 పెట్టుకున్నాం. సో ఈ కొన్న దాన్ని మనం ఒక 6 షేర్ చేయమంటుంది కంపెనీ. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక డీమార్ట్‌కి వెళ్తే ఏదైనా కొంటే ఉచితంగానే షేర్ చేస్తాం. దానివల్ల ఏంటంటే మనకి వచ్చింది ఏం ఉండదు. పలానాది బాగుంది, ఇది బాగుందని. సో కంపెనీ ఏం చేస్తుందంటే
మీరు ఒక 6 షేర్ చేస్తే మీకు ఇన్కమ్ వస్తుంది అంటుంది. సో మీరు మీ ఇంటికి కావాల్సింది ఒక 3000 పెట్టి మీరు కొనుక్కున్నారు. అదేవిధంగా మీరు ఒక 6 షేర్ చేశారండి. సో వాళ్ళు కూడా వాళ్ళ ఇంటికి కావాల్సింది వాళ్ళు కొనుక్కుంటున్నారు. సో ఎప్పుడైతే మీ కింద ₹1 నుంచి 18,000 వరకు బిజినెస్ జరిగిందో కంపెనీ మీకు 5% ఇన్కమ్ అనేది ఇస్తుందండి. మీరు వాడుకున్న దాని నుంచి మీకు ఇన్కమ్ వస్తుంది. మీ కింద వాడుకున్న దాని నుంచి కూడా కంపెనీ మీకు ఇన్కమ్ ఇస్తుంది. సో ఈ అమౌంట్‌ని ఏమంటామంటే పెర్ఫార్మెన్స్ బోనస్ అంటాం. సో ఈ పెర్ఫార్మెన్స్ బోనస్ అనేది మనకి 5-16% వరకు ఇస్తుంది కంపెనీ. సో 5%లో ఉంటే కంపెనీ మనల్ని ఏమంటుందంటే డిస్ట్రిబ్యూటర్ అంటుంది. సో మన కింద బిజినెస్ అనేది ఇంకా ముందుకు జరుగుతూ ఉంది. 18,000 నుంచి 72,000 వరకు బిజినెస్ జరిగితే కంపెనీ మనల్ని ఏమంటుందంటే సీనియర్ డిస్ట్రిబ్యూటర్ అంటుంది. ఇక్కడ మనకి 8% ఇన్కమ్ అనేది వస్తుందండి. సో ఇంకా బిజినెస్ ముందుకు వెళ్తూ ఉంది. మన కింద బిజినెస్ అనేది 72,000 నుంచి 1,65,000 వరకు బిజినెస్ జరిగితే కంపెనీ మనకి 12% ఇన్కమ్ ఇస్తుంది. కంపెనీ మనల్ని ఏమంటుందంటే అసిస్టెంట్ డైరెక్టర్ అంటుందండి. సో మన కింద బిజినెస్ ఎప్పుడైతే 1,65,000కు పైన ఎప్పుడైతే జరుగుతుందో కంపెనీ మనల్ని ఏమంటుందంటే ఒక పిన్ లెవెల్ ఇచ్చి బ్రాంచ్ డైరెక్టర్ అంటుందండి. సో ఇక్కడ మనకి ఒక పాయింట్ వాల్యూ తీసుకుంటే ₹32. సో ఏంటి బ్రాంచ్ డైరెక్టర్ అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ బయట ఏ కంపెనీలోనా వర్క్ చేస్తే ఆ కంపెనీ వాళ్ళు సాలరీ మాత్రమే ఇస్తారండి. కానీ వెస్టేజ్ అలా కాదండి. సో బ్రాంచ్ డైరెక్టర్లకి షేర్ అనేది ఇస్తుందండి. సో 6 నెలల్లో జరిగిన 15% ప్రాఫిట్స్‌లో లాభాల్లో 15% షేర్ అనేది బ్రాంచ్ డైరెక్టర్లందరికీ కంపెనీ అనేది షేర్ చేస్తుంది. సో మన కింద బిజినెస్ జరుగుతూ ఉంది. సో జరుగుతూ ఉంటే దీంతో పాటు కంపెనీ అనేది టీమ్ బిల్డింగ్ బోనస్ అని 3% ఎక్స్ట్రాగా ఇస్తుంది. సో దీంతో పాటు మనకి పెర్ఫార్మెన్స్ బోనస్ అనేది 16% అనేది వస్తుందండి ఇన్కమ్. సో మనం 16% అయ్యాం. సో మనలాగే మన కింద ఒక వ్యక్తిని మనం డెవలప్ చేస్తే కంపెనీ మనల్ని ఏమంటుందంటే సిల్వర్ డైరెక్టర్ అంటుంది. సో ఏంటి సిల్వర్ డైరెక్టర్ బెనిఫిట్ అంటే ఇక్కడ మనకి ట్రావెల్ ఫండ్ అనేది 3% వస్తుందండి. సో ఇందులో మనకి 5,000 నుంచి 80,000 వరకు మన కింద జరిగిన బిజినెస్‌ని బట్టి కంపెనీ అనేది ఫండ్ రిలీజ్ చేస్తుంది. సో ఈ ట్రావెల్ ఫండ్ ద్వారా మనం సంవత్సరానికి 2 ఫారెన్ ట్రిప్స్ అనేవి వెళ్ళొచ్చండి. సో ఈ సిల్వర్ లెవెల్‌లో ఇంకా బిజినెస్ చేస్తూ ఉంటే మనకి టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది 3% వస్తుంది. సో అదే విధంగా మనం వాడుకున్న దాని మీద పెర్ఫార్మెన్స్ బోనస్ అనేది 16% వస్తుందండి. సో బిజినెస్ అనేది ఇంకా జరుగుతుంది ముందుకెళ్తూ ఉంటే అప్పుడు మనకి లీడర్‌షిప్ ఓవర్ రైడ్ బోనస్ అని 18% వస్తుందండి. సో ఇన్కమ్‌లో చెప్పాలంటే 25,000 నుంచి 35,000 వరకు వస్తుంది. అంటే మన కింద ఒక పర్సన్‌ని మనం జాయిన్ చేసాం. అతను బిజినెస్ మైండెడ్ అయ్యి బిజినెస్‌ని ముందుకు తీసుకెళ్తూ ఉంటే ఆ ఒక్క పర్సన్ వల్ల మనకొచ్చే ఇన్కమ్ 25,000 నుంచి 35,000 వరకు ఉంటుందండి. సో అదే మన కింద ఒక ఇద్దరు పర్సన్స్ ఉంటే 50,000, ముగ్గురుంటే 75,000 వరకు కూడా మనకొస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి గోల్డ్ డైరెక్టర్. మన కింద మనము ఇద్దరు వ్యక్తుల్ని బ్రాంచ్ డైరెక్టర్‌గా డెవలప్ చేస్తే కంపెనీ మనల్ని ఏమంటుందంటే గోల్డ్ డైరెక్టర్ అంటుందండి. సో ఇక్కడ మనకి పెర్ఫార్మెన్స్ బోనస్ వస్తుంది. టీమ్ బిల్డింగ్ బోనస్ వస్తుంది. లీడర్‌షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ వస్తుంది. సో ట్రావెల్ ఫండ్ అనేది వస్తుందండి. సో వెస్టేజ్‌లో ఉన్న ఇన్కమ్ మొత్తం కూడా మనకి ఎల్ఓబిలోనే ఉందండి. లీడర్‌షిప్ ఓవర్ రైడింగ్ బోనస్. ఎన్ని ఎల్ఓబిలు తీసుకుంటే ఇన్కమ్ అనేది మనకి అంత ఎక్కువగా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి స్టార్ డైరెక్టర్. మన కింద ముగ్గురిని బ్రాంచ్ డైరెక్టర్‌గా డెవలప్ చేస్తే కంపెనీ మనల్ని ఏమంటుందంటే స్టార్ డైరెక్టర్ చేస్తుందండి. సో ఇక్కడ మనకి నిజంగా స్టార్ తిరుగుతుందండి. సో ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే మనకి 5 బెనిఫిట్స్ అన్నీ వస్తూ కార్ ఫండ్ అనేది ఎక్స్ట్రాగా 5% వస్తుంది. అంటే ప్రతి నెల కంపెనీ 5,000 నుంచి 80,000 వరకు కార్ తీసుకోమని కార్ ఫండ్ అనేది రిలీజ్ చేస్తుంది. ఈ కార్ ఫండ్ అనేది మనకి లైఫ్ లాంగ్ అనేది వస్తుందండి. స్టార్ డైరెక్టర్ క్వాలిఫై అయితే. సో వీటిలతో పాటు పై బెనిఫిట్స్ అనేవి యాజ్ ఇట్ ఈస్‌గా వస్తూ ఉంటాయి. సో ఒకవేళ మన కింద
నలుగురు బ్రాంచ్ డైరెక్టర్లు అయితే కంపెనీ మనల్ని ఏమంటుందంటే డైమండ్ డైరెక్టర్ అంటుందండి. సో ఇక్కడ కూడా మనకి పెర్ఫార్మెన్స్ బోనస్ వస్తుంది, ట్రావెల్ ఫండ్ వస్తుంది, ఎల్ఓబి వస్తుంది, కార్ ఫండ్ అనేది వస్తుంది యాజ్ ఇట్ ఈజ్గా. సో మన కింద 6 బ్రాంచ్ డైరెక్టర్లు అయితే కంపెనీ మనల్ని ఏమంటుందంటే క్రౌన్ డైరెక్టర్ అంటుంది. సో ఇక్కడ మనకి హౌస్ ఫండ్ అనేది 3% వస్తుంది. అంటే ఇన్కమ్ లో చెప్పాలంటే 5,000 నుంచి ₹1,00,000 వరకు కంపెనీ అనేది మనకి హౌస్ ఫండ్ అనేది రిలీజ్ చేస్తుందండి. సో వీటితో పాటు పెర్ఫార్మెన్స్ బోనస్ వస్తుంది, ట్రావెల్ ఫండ్ వస్తుందండి, ఎల్ఓబి వస్తుంది, కార్ ఫండ్ వస్తుంది. సో నెక్స్ట్ మనకి యూసిడి. సో మన కింద 8 మంది బ్రాంచ్ డైరెక్టర్లు అయితే కంపెనీ మనల్ని ఏమంటుందంటే యూసిడి అంటుందండి. సో ఇక్కడ మనకి ఎలైట్ క్లబ్ ఫండ్ అని 2% ఇస్తుంది. ఇది మనకి అక్షరాల 2 లక్షల వరకు ఉంటుందండి ఇది క్వాలిఫై అయితే. సో ఇక్కడ మనకి పెర్ఫార్మెన్స్ బోనస్ వస్తుంది, డైరెక్టర్ బోనస్ వస్తుంది, ట్రావెల్ ఫండ్ వస్తుందండి, ఎల్ఓబి వస్తుంది, కార్ ఫండ్ వస్తుంది, హౌస్ ఫండ్ అనేది వస్తుంది. సో ఇన్ని రకాల ఆదాయాలు మనకు వస్తున్నాయి కదండి. సో దీనికి మనం పెట్టిన పెట్టుబడి ఎంత? సో ఇందులో పెట్టిన పెట్టుబడి అనేది ఏం లేదండి, జీరో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్. మన ఇంటికి కావాల్సినవి మనం వాడుకుంటున్నాం. బయట ఎక్కడో కొనుక్కునేవి మన వెస్టేజ్ లో వాడడం వల్ల ఇన్ని రకాల ఆదాయాలు వస్తున్నాయి. సో ఒక సామాన్య మానవుడికి ఇంతకన్నా ఏం కావాలి? వెస్టేజ్ చేయడం వల్ల ఫారిన్ ట్రిప్కి వెళ్ళొచ్చు, కారు కొనుక్కోవచ్చు, మనకు కావాల్సిన ఇల్లు కట్టుకోవచ్చు, మనీ ఫ్రీడమ్ అనేది దొరుకుతుంది. సో ఇది ఒకసారి మనం అందరూ ఆలోచించుకోవాలి. సో మూడవది, ఇప్పుడు దాకా మనము హెల్త్ గురించి విన్నాం, ఇన్కమ్ గురించి విన్నాం. ఇప్పుడు ఏంటంటే సెక్యూరిటీ, జీవిత భద్రత. ఒక పర్సన్ జాబ్కి వెళ్తున్నాడు, 3 నెలలు రెస్ట్ తీసుకున్నాడండి. ఆ పర్సన్కి ఇన్కమ్ ఏమైనా వస్తుందా? రాదు. సో ఆ పర్సన్కి ఇన్కమ్ రాకపోతే ఫ్యామిలీకి సెక్యూరిటీ అనేది ఉండదు. ఒక పర్సన్ బిజినెస్ చేస్తున్నాడండి, 5 లక్షలు పెట్టి ఇన్వెస్ట్మెంట్, ఒక 3 నెలలు రెస్ట్ తీసుకున్నాడు, అతనికి ఏమైనా ఇన్కమ్ వస్తుందా? ఇన్కమ్ అనేది రాదండి. సో ఫ్యామిలీకి సెక్యూరిటీ కూడా ఉండదు. అదే ఒక పర్సన్ వెస్టేజ్ లో జాయిన్ అయ్యాడు, ఒక మంచి నెట్వర్క్ ఉంది, 3 నెలలు బిజీగా ఉన్నాడు, తను ఏంటంటే సెల్ఫ్ పర్చేజ్, తన ఇంటికి కావాల్సిన తను కొనుక్కుంటున్నాడు. సో అప్పుడు మనకి వెస్టేజ్ లో ఇన్కమ్ అనేది వస్తుందండి, నెట్వర్క్ ఉంటే. సో ఫ్యామిలీ సెక్యూరిటీ కూడా ఉంటుందండి. సో ఇదే కాకుండా మన వెస్టేజ్ లో 3 జనరేషన్ సెక్యూరిటీ అనేది ఉందండి, 3 తరాలకు వచ్చే ఆదాయం. సో ఒక పర్సన్ ఎక్స్ అనే పర్సన్ ఉన్నాడు, అతనికి వెస్టేజ్ లో మంచి పొజిషన్ లో ఉన్నాడు, అతనికి ఏమైనా అయితే ఆ ఇన్కమ్ అనేది కంపెనీ వాళ్ళ వైఫ్ కి ట్రాన్స్ఫర్ చేస్తుందండి ఆ అకౌంట్ ని. అతనికి కూడా ఏమైతే వాళ్ళ వైఫ్ కి కూడా ఏమైనా అయితే నెక్స్ట్ వాళ్ళ తర్వాత తరం వాళ్ళ పిల్లలకి కంపెనీ అనేది ఐడిని ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో ఈ విధంగా బెనిఫిట్ పొందిన వ్యక్తి మనం ఎవరైనా ఉన్నారని చూసుకుంటే చాలా మంది ఉన్నారండి. అందులో ఒరిస్సాకు చెందిన సుదర్శన్ మహంతి గారు నెలకి 10 లక్షల ఆదాయం తీసుకునేవారండి. సో ఆయన చనిపోయిన తర్వాత కంపెనీ అనేది ఐడిని వాళ్ళ భార్యకి శిబాని మహంతి గారికి ఇవ్వడం జరిగిందండి. ఆవిడ 2 నెలలకి 26 లక్షలు తీసుకుంటున్నారండి. సో ఇటువంటి సెక్యూరిటీ అనేది ఏ గవర్నమెంట్ జాబ్ లో కానీ, రైల్వే జాబ్ లో కానీ లేదండి. సో గవర్నమెంట్ జాబ్ లో కానీ, రైల్వే జాబ్ లో కానీ తీసుకుంటే వాళ్ళ నెక్స్ట్ వాళ్ళకి ఏంటంటే పెన్షన్ వస్తుందండి, అంతే తప్పించి యాజ్ ఇట్ ఈజ్ అమౌంట్ అనేది లేదు. సో ఇంత బెనిఫిట్ ఉండడం వల్ల ఏమవుతుందంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, రైల్వే ఎంప్లాయీస్ కానీ మనకి బిజినెస్ అనేది టేకప్ చేస్తున్నారండి. సో మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. సో ఇది శిబాని మహంతి గారి ఇన్కమ్ అండి. సో 2 నెలలకు వచ్చిన ఇన్కమ్ అనేది మనకి 26,28,190. సో ఇన్ని రకాల బెనిఫిట్స్ అనేవి మనకి కంపెనీ అనేది ఇస్తుంది. సో వెస్టేజ్ వాడడం వల్ల మనకి హెల్త్ వస్తుంది. సో అదే విధంగా ఇన్కమ్ వస్తుంది, 3 తరాల సెక్యూరిటీ అనేది వస్తుందండి. సో నేనైతే ఈ వెస్టేజ్ లోకి వచ్చింది ఈ 3 తరాల సెక్యూరిటీ కోసం. సో మీరు దేనికోసం అన్నది మీరు ఆలోచించుకోవాలి. సో థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సార్. హలో సార్. సార్ 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 రవి గారు. గుడ్ మార్నింగ్ సార్. సూపర్ అద్భుతం, బ్రహ్మాండంగా చెప్పారు.
థ్యాంక్ యూ సార్. నిజంగా ఎంత వెరీ షార్ట్ అండ్ స్వీట్ అంటారు చూసారా? తక్కువ టైంలో మనం కొత్త వాళ్ళకి ప్లాన్ ఎలా చెప్తామో అది యాజ్ ఇట్ ఈస్ గా జూమ్ లో మీరు అన్ని పాయింట్స్ ని కవర్ చేయడం అనేది చాలా చాలా గ్రేట్ అండి. మనం ఇదే చెప్తున్నాం, ప్లాన్ ఎవరికైనా చెప్పేటప్పుడు ఇలా చెప్తే మనకి టైము సరిపోతుంది, ప్రతి ఒక్కరూ కూడా వెస్టేజ్ లోకి రావడానికి అవకాశం ఉంది. మీరు ఎట్ ఫస్ట్ ఒక మాట చెప్పారు, మీ అభిలనర్ ఏం చెప్పారో అది మీరు పాటిస్తాను అని. 3 Yes, sir. సంవత్సరాలు నిలబడాలి, వినబడాలి, కనబడాలి. సో Yes, sir. కనబడాలి, నేను అదే అనుకునేవాడిని. రోజు భూపతి గారు ఆఫీస్కి వస్తున్నారు అంటే ప్రాస్పెక్టస్ ఉన్నా లేకపోయినా మీరు వచ్చేవారు. Yes, sir. మీకు సంబంధించిన టీం ఉన్నా లేకపోయినా మీరు వచ్చేవారు. వచ్చి ఏం చేసేవారని అబ్జర్వ్ చేస్తే నీట్ గా బుక్ తీసుకుని ప్లాన్ రాసుకోవడం కానీ, లేదంటే కొత్తగా ప్రాస్పెక్టస్ లిస్ట్ రాసుకోవడం కానీ, ఫోన్ చేయడం కానీ చేసేవారు. మొదట మీరు ఏం చేశారంటే వర్క్ చేశారు దీని మీద. సో దాని ఇంపాక్ట్ ఏంటంటే మీరు బ్రాడ్ డైరెక్టర్ అవ్వడం జరిగింది. సో మొదట మీరు నేర్చేసుకున్నారు కాబట్టి ఇక నేర్చుకునే పని అయిపోయింది. ఇప్పటి నుంచి అంతా టీచింగ్ లో పడ్డారు. వెస్టేజ్ లో సార్ ఏదైతే చేశారో అదే అందరూ కూడా చేయాలండి. ఫస్ట్ ఏం చేయాలంటే ముందు మనం నేర్చుకోవాలి, తర్వాత మనం నేర్చుకున్న దాన్ని నేర్పించాలి. ఆటోమేటిక్ గా ఎప్పుడైతే లెర్నింగ్ ఆటోమేటిక్ గా ఎర్నింగ్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఎర్నింగ్ వచ్చిందో ఎంజాయింగ్ వస్తుంది. సో ఎవరైతే ఈ బేసిక్ ప్రిన్సిపల్ పట్టుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ భూపతి గారు. మీరు ఏదైతే అనుకుంటున్నారో, మీరు అనుకున్నటువంటి డ్రీమ్స్ అన్ని కూడా వెస్టేజ్ లో ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ కూడా నాలెడ్జ్ తీసుకోండి. నాలెడ్జ్ ఇంపార్టెంట్. ఇంకొకటి విషయం చెప్పాలి సార్ గురించి కూడా ఒక మాట. ప్రతిరోజు ప్రతి జూమ్ మీటింగ్ అటెండ్ అవుతారు. ప్రతి జూమ్ మీటింగ్ కి ఎర్లీ మార్నింగ్ జూమ్ మీటింగ్ కావచ్చు, నైట్ మీటింగ్ కావచ్చు, లేదంటే వేరే టీముల్లో ఉండేటువంటి ఇన్ కేస్ ఆ రోజు జూమ్ లేకపోతే జూమ్ ను కూడా షేర్ చేయడం జరుగుతుంది. సో ఇది ఎందుకు అంటే ఎంత నేర్చుకుంటే అంత డబ్బు వస్తుందండి వెస్టేజ్. ఎంత నేర్చుకుంటే మనం అంత గొప్పగా సక్సెస్ అవుతాం. సో ఇది సార్కి అర్థమైంది, అలాగే మనందరికి కూడా తెలుసు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జూమ్ మీటింగ్ ని సీరియస్ గా తీసుకోండి. ప్రతి ఒక్కరు కూడా కంపెనీ ఏదైతే మనం సక్సెస్ అవ్వాలని కోరుకుని ఇంత పెద్ద ఇదిని స్థాపించినటువంటి గౌతమ్ బాలి గారికి దానికి తగిన ఇది జరగాలి అంటే మనందరం కూడా సక్సెస్ అయి చూపించాలి. సో సార్ భూపతి గారు, త్వరలో మీరు కార్ తీసుకోవాలని, మంచి కార్ తీసుకుని మీరు అనుకున్నటువంటి డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లీడర్స్ మీరందరూ మాట్లాడండి. థ్యాంక్ యూ సార్. శ్రీనివాస్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ భూపతి గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సూపర్ గా చెప్పారు సార్. చాలా స్మూత్ గా స్వీట్ గా బాగా చెప్పారు. మన గౌతమ్ బాలి సార్ అలాగే చెప్పారు. ఏమన్నారు? లెర్నింగ్ ఫ్రమ్ అప్లైన్. సార్ టీచింగ్ ద డౌన్ లైన్. థర్డ్ ఏంటంటే ఎర్నింగ్ ఇన్ ద మిడిల్. అప్లైన్ దగ్గర నేర్చుకొని డౌన్ లైన్ కి మనం చెప్పుకొని మధ్యలో డబ్బులు సంపాదించుకోమని చక్కగా చాలా బాగా చెప్పారు. అదే మీరు పాటించారు ఇప్పుడు. సూపర్ సార్, చాలా బాగా చెప్పారు. ఆ ప్రోడక్ట్ ప్లాన్ కానీ, తర్వాత కంపెనీ ప్రొఫైల్ కానీ చాలా స్వీట్ గా నీట్ గా అందరికి అర్థమయ్యేలాగా చక్కగా చెప్పారు సార్. చాలా బాగుంది నాకైతే సార్. సూపర్. ఇంకా టీమ్ లెవెల్ గ్రోత్ చేసుకోవడానికి మనకి ఎంతగా బాగా పనిచేస్తే మంచి సబ్జెక్ట్ బాగా ఇచ్చారు. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ అనిల్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అనిల్. సార్ గుడ్ మార్నింగ్. భూపతి గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. చూసావా మన టీమ్ లో ఎలాంటి లీడర్స్ ఉన్నారు? చాలా బాగుందండి. యాక్చువల్ గా ఇప్పుడు మాట్లాడి మన లాస్ట్ సీనియర్ కావచ్చు, భూపతి గారు కావచ్చు, వన్ డే సిఎన్టీలు చేసే కెపాసిటీ లీడర్స్ ఉన్నారు. ఇప్పుడు మన వాళ్ళు ఎక్కువ టీం వర్క్ ను పెంచాలి, టీంని పెంచి మనకి ఇలాంటి లీడర్లు తయారు చేయడమే మన పని. అవును సార్. ఓకే, మాట్లాడు. బాగుంది సార్. భూపతి గారు చాలా నీట్ గా ఉంది. నిజంగా మీరు ఫస్ట్ జూమ్ స్టార్టింగ్ లోనే మంచి పాయింట్ చెప్పారు. రవితేజ్ గారు ఫస్ట్ నిలబడాలి, కనబడాలి. నిజంగా
అది చాలా మంచి పాయింట్ చెప్పారు మీరు నిజంగా స్టార్టింగ్. నిజంగా అది sir. చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అన్నది ఈ రోజు కాకపోతే రేపన్నా వస్తుంది షూర్ గా. కాకపోతే ఫస్ట్ మనం కనిపించాలి కదా, కనిపించాలి, నడవాలి. మీరు ఆ పాయింట్ మాత్రం బాగుంది. నెక్స్ట్ మీ Yes. జూమ్ కూడా చాలా బాగుందండి. నిజంగా కొత్త వాళ్ళకి అది చాలా చాలా ఇంపార్టెంట్. అది మనం చూసారా, ఎవరైనా సరే డైరెక్టర్ అవ్వచ్చు, సిల్వర్ అవ్వచ్చు, గోల్డ్, స్టార్, ఎవరైనా రోజు కొత్త వాళ్ళని కలిస్తే ఒక సక్సెస్ బాగుంటుంది కదా. కొత్త వాళ్ళకి ఎలా చెప్పాలి అనేది చాలా బాగుంది. నిజంగా మీరు ఈ ప్లాన్ ఆ డిస్ప్లే కూడా బాగా చూపించారు. మరి ఎక్కడ తీసేది కానీ చాలా బాగుందండి ప్లాన్. నిజంగా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది కొత్త వాళ్ళకి. కొత్త Yes, వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. మంచి సెక్షన్ బాగుంది, చాలా నీట్ గా ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ. విష్ వెల్. thank you, sir. Thank you, sir. Thank you, sir. సార్ చిన్నారావు గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ భూపతి సార్. గుడ్ మార్నింగ్ సార్ రవి సార్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, ఈరోజు సెషన్ అయితే చాలా బాగుంది సార్. సో అందులో మంచి మంచి పాయింట్స్ అన్ని కూడా అన్ని మ్యాక్సిమం ఏ పాయింట్ కూడా మిస్ అవ్వకుండా కవర్ చేశారు సార్. సో ఇదైతే మాకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. మాలంటే ఇంకా నేర్చుకునే వాళ్ళందరూ కూడా చాలా హెల్ప్ అవుతుంది సార్. సో అన్నీ కూడా మేము స్క్రీన్ షాట్ తీసుకున్నాం. సో ఇది ఇంకా నేర్చుకుంటాం సార్. సో మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు మీ మీ లైఫ్లో మీ మంచి డ్రీమ్స్ అని ఫుల్ఫిల్ చేయాలి సార్. సో మేము కూడా మీకు అందరికి సపోర్ట్ చేస్తాను. మేము కూడా సపోర్ట్ చేస్తాం సార్. ఇంకా టీం ముందుకు తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాం సార్. థ్యాంక్ యూ సార్. సార్ మీ డ్రీమ్ చెప్పాలి. వాట్ ఈస్ యువర్ డ్రీమ్? సార్ ప్రస్తుతం నా డ్రీమ్ అయితే కనుక బ్రాంజ్ డైరెక్టర్ అవ్వాలని సార్. దానికోసం గట్టిగా ఈ నెలలో అవ్వాలనుకున్నాను సార్. జస్ట్ మిస్ అయ్యేటట్టు ఉంది. నెక్స్ట్ మంత్ కంపల్సరీ అయిపోతుంది సార్, ఫస్ట్ వీక్ లో. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ మంత్ మీరు బ్రాంజ్ అవ్వాలి. 100% బ్రాంజ్ అయిపోతున్నారు. సో Yes, sir. Thank you. చిన్నారావు గారు బ్రాంజ్ డైరెక్టర్ అయ్యి నెక్స్ట్ టార్గెట్ స్టార్ కి పెట్టాలి. నెక్స్ట్ 1 lakh టార్గెట్ పెట్టాలి. సార్ Definitely, sir. లైఫ్ Definitely. చేంజ్ చేసుకునే అవకాశం వచ్చింది, గట్టిగా పట్టేయండి. అయినా భూపతి గారు లాంటి అప్లైన్ ఉన్నప్పుడు మీరు ఇంకా స్ట్రాంగ్ గా వర్క్ చేయాలి. ఓకే, Definitely, sir. నెక్స్ట్ జూమ్ మీటింగ్ మీదే నెక్స్ట్ Definitely, మంత్ లో. ready ఓకే, Okay, రైట్ sir. థ్యాంక్ యూ. Thank you, sir. Thank you, sir. All the అప్పలరాజు best. గారు మాట్లాడండి. Sir, అప్పలరాజు గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. అప్పలరాజు గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ చేస్తున్నాం సార్, అవ్వట్లేదండి. హలో సార్, సార్ గుడ్ మార్నింగ్ సార్. రవి గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ గుడ్ మార్నింగ్. మార్నింగ్ రాజు, గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ అనిల్ గారు గుడ్ మార్నింగ్ సార్. సార్ లెఫ్ట్ అయిన ఉంటున్నారు సార్. చెప్పు మాట్లాడు. సార్ భూపతి గారు గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు గుడ్ ఆ మార్నింగ్. ప్లాన్ షార్ట్ అదే అంటే టైమింగ్ లో కరెక్ట్ గా టైమింగ్ లో బాగుంది సార్ ప్లాన్. అన్ని పాయింట్స్ కూడా అంటే ఎక్కువ మన రవి గారు చెప్పినట్టు ఎక్కువ టైంలో కాకుండా ఇన్ టైం ప్లాన్ కరెక్ట్ గా షో చేశారు, బాగుంది. ఎస్ సార్. ఎక్కువ టైం తీసుకోకుండా కరెక్ట్ గా టైంలో ప్లాన్ చెప్తేనే అందరికీ కూడా బాగా ఇంట్రెస్ట్ గా ఎక్కుతుందండి. ఎక్కువసేపు టైం తీసుకున్నా వాళ్ళకి ఎక్కదు సార్. ప్లాన్ అయితే షార్ట్ కట్ లో బాగుంది. పాయింట్స్ Yes. అన్ని కూడా 45 minutes లో కవర్ చేశారు, బాగుంది సార్. సరే నెక్స్ట్ నా గోల్ ఏంటంటే జస్ట్ కొన్ని అనివార్య కారణాల వల్ల కొద్దిగా లేట్ అవుతుంది. నెక్స్ట్ మంత్ స్టార్ చేయాలనేసి అనుకుంటున్నాను సార్. అలాగే నా టీం 6 lines లో కూడా ఇన్కమ్ ఇప్పించాలనేసి టార్గెట్ పెట్టుకున్నాను. అది కూడా నా అప్లైన్స్ సపోర్ట్ తోనే నేను చేయగలుగుతానండి. ఓకే సార్, మీ డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సెషన్ బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. విష్ యూ హెల్త్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ ఆల్ ది బెస్ట్ రాజు. 100% నెక్స్ట్ మంత్ స్టార్ అయిపోతున్నావు. స్టార్ అయితే Thank you. ఆటోమేటిక్ గా మీ స్టార్ అవ్వడం, కార్ తీయడం అన్ని కూడా 2024లోనే జరగాలి. ఎట్టి అవును సార్. పరిస్థితుల్లో కూడా అవర్ విల్ పవర్ ఈజ్ అవర్ విష్ ఈజ్ అవర్ విల్ పవర్. మనం Thanks, ఎంత sir. గట్టిగా కోరుకుంటే అదే మన విల్ పవర్ అవుతుంది. కాబట్టి లీడర్స్ అందరూ కూడా గట్టిగా దీని మీద ఇది చేయండి. నెక్స్ట్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మీరా కుమారి గారు మాట్లాడండి. మీలా కుమారి గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ భూపతి మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. రవికృష్ణ సార్ గుడ్ మార్నింగ్ సార్.
వెరీ గుడ్ మార్నింగ్ మేడం, స్టార్ డైరెక్టర్. చెప్పండి మేడం. థ్యాంక్ యూ సార్. సార్ భూపత్ సార్ సూపర్ గా చెప్పారు సార్. సింపుల్ గా ఒక 10 నిమిషాల్లో చెప్పినట్టు చెప్పారు సార్. చాలా ఎక్సలెంట్ సార్. గంటలు చెప్పి ప్రోడక్ట్ కోసమే కాదు సార్, ఎలాగా మన కస్టమర్లు ఎలా తీసుకోవాలి, ఎలా జాయిన్ చేసుకోవాలి అన్ని కూడా చాలా బాగా చెప్పారు సార్. అదే కాదు సార్, మన డౌన్ లైన్ మన అప్లైనర్ నడిచినట్టు నడిచి వాళ్ళు మన డౌన్ లైన్ కూడా అలా నడిపిస్తే బాగుంటది, సక్సెస్ అవుతుంది అన్నారు సార్. అది బాగా నాకు కనెక్ట్ అయింది సార్. ఓకే సార్, నాకు కొంచెం బాగాలేదు సార్, అందుకే నేను మాట్లాడడానికి కొంచెం భయంగా ఉంది సార్. ఓకే సార్, మరి భూపత్ సార్ మీరు అనుకున్న ఎన్ని ఫుల్ఫిల్ అవ్వాలనేసి నేను జూన్ కల్లా కార్ తీసుకోవాలి సార్. ఏంటి డైమండ్ అయ్యి నేను కార్ తీసుకోవాలి సార్. ఓకే సార్, విష్ యూ ఆల్ ది సార్. ఆల్ ది బెస్ట్ మేడం, ఆల్ ది బెస్ట్ మేడం. మీకు బాగోలేకపోతే ఎలా మాట్లాడారంటే, మీరు బాగుంటే ఇంకా చాలా గట్టిగా మాట్లాడతారు. సో థ్యాంక్ యూ. అదే హెల్త్ బాగాలేదు, అందు గురించి అర్థమైంది మీకు. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే రైట్. థ్యాంక్ యూ మేడం, ఆల్ ది బెస్ట్ మేడం. ఒక్క నిమిషం అండి. ఓకే సార్. మేడం సువర్ణ కుమారి గారు మాట్లాడండి. లీడర్స్ అందరూ మాట్లాడాలి. సార్ గుడ్ మార్నింగ్ సార్. మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ చాలా బాగా చెప్పారు సార్. మీరు ఒక 5 నిమిషాల్లో చెప్పేశారు సార్. మీరు చాలా బాగా అర్థమైనట్టు చెప్పారు సార్. మీరు అవి కూడా ఎలా తయారు చేశారో మాకు తెలియదు కానీ చాలా బాగా చెప్పారు సార్. మీరు గొప్ప సార్. సార్ గారు మేడం, సార్ ఏదైనా సరే గంటలు కాకపోయినా 10 నిమిషాల్లో అయినా 5 నిమిషాల్లో అయినా సరే అర్థమైనట్టుగా చెప్పారు సార్. మీరు ఏదైనా అవి ఎలా తయారు చేశారో, ఎలా రాశారో, ఎలా చేశారో తెలియదు కాదు సార్, బాగా చేశారు సార్. మాకైతే అర్థమైంది సార్. దాన్ని కూడా ఇన్సర్ట్ తీసాను సార్ నేను. అవన్నీ మేము కూడా అలాగే ప్రిపేర్ అయ్యి చెప్పాలని అనుకుంటున్నాం సార్. మేడం మీ డ్రీమ్ చెప్పాలి. బ్రాంచ్ డైరెక్టర్ అవ్వాలి సార్. నేను నెక్స్ట్ ఇంకా మంత్ 8% లోనే ఉన్నాను. నెక్స్ట్ మంత్ అయిపోతారు. అది సార్, మీ బ్లెస్సింగ్ మా మీద ఎప్పుడు ఉంటాయి కదా సార్. మేము అలాగే 100% మేడం. ఏంటి సార్? 100%, 200% ఉంటాయి. మన టీం ఎంత త్వరగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటామో. ఇందులో మీరు ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే, కాపీ పేస్ట్ అండి. ఇప్పుడు చూసారా ప్లాన్ ఎంత సింపుల్ గా స్వీట్ గా ఉందో. అదే బండి మనం ఏం చేయాలంటే చక్కగా నేర్చేసుకుని అదే ప్రెజెంటేషన్ మనం ఇచ్చాం అనుకోండి, మనకు సక్సెస్ వచ్చేస్తుంది. అంతే. అంతే. ఇంకా ఇందులో మనం తెలుసుకోవడం, నేర్చుకోవడం, తిరిగి అదే ప్రెజెంటేషన్ ని మనం మన టీం అందజేయడం. ఓకే, ఆల్ ది బెస్ట్ మేడం. మీ గోల్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. పివివి లక్ష్మి గారు మాట్లాడండి. అన్మ్యూట్ చేసుకోండి లక్ష్మి గారు. లక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకోండి. ఓకే, చంద్రశేఖర్ గారు అన్మ్యూట్ చేసుకోండి. గుబ్బల చంద్రశేఖర్ గారు అన్మ్యూట్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకెవరైనా మాట్లాడతారంటే హ్యాండ్ రైజ్ చేయండి. రాము అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ రాము. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. భూపతి సార్ గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. చీరాల లీడర్ అండి. చెప్పండి. చెప్పు వినిపిస్తుంది సార్. గుడ్ మార్నింగ్ సార్. చెప్పు వినిపిస్తుంది. చాలా బాగా చెప్పు సార్. ప్లాన్ చాలా బాగుంది, కానీ తొక్కు టైంలో తీసుకొని చాలా అద్భుతంగా చెప్పారు సార్. నెక్స్ట్ మంత్ కి స్టార్ అవ్వాలని గట్టిగా గోల్ పెట్టుకున్నాను సార్. కంపల్సరీగా గోల్ అవుతాను సార్. సార్ భూపతి గారు మీరు కూడా అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని చాలా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. సీ వెల్ సార్. సూపర్ రాము, సూపర్. ఆల్ ది బెస్ట్. మురళి గారు అన్మ్యూట్ చేసుకోండి. మురళి గారు
ఇంకా మురళి గారు, వరహాలు, సరే ఇంకా అన్మ్యూట్ చేయండి. మాట్లాడిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒకసారి Yes, sir. అడగండి. సార్ చంద్రశేఖర్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ సార్ గుడ్ మార్నింగ్ చంద్రశేఖర్ గారు. చాలా తక్కువ టైంలో చాలా మాకు అర్థమయ్యే విధంగా చాలా ప్రోడక్ట్ల గురించి తెలియజేశారండి. వాయిస్ బ్రేక్ అవుతుంది సార్ చంద్రశేఖర్ గారు. మీరు తక్కువ టైంలో చాలా బాగా మాకు బాగా అర్థమయ్యేలా తెలియజేశారు. దాన్ని బట్టి మీకు చాలా థ్యాంక్స్ చెల్లించుకుంటున్నామండి. థ్యాంక్ యూ నేను సార్. కొత్తగా జాయిన్ అవ్వానండి. నేను త్వరగా వీటి గురించి తెలుసుకునేలాగా ప్రయత్నం చేస్తానండి. ఇష్యూ వెళ్ళండి. ఆల్ ది బెస్ట్ చంద్రశేఖర్ గారు. ఆల్ ది బెస్ట్. జస్ట్ ఒక 1 month లో మీరు పూర్తిగా నాలెడ్జ్ తీసుకుంటే ఒక 2-3 months లో మీరు జాయిన్ అవుతారు. ఆటోమేటిక్ గా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవచ్చు. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. విష్ యూ వెల్త్. నెక్స్ట్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. సార్ కన్క్లూడ్ చేద్దామండి. ఇంకెవరన్నా అడగండి. ఎవరన్నా మాట్లాడతారా? బాబ్జీ గారు కానీ కరప వీరవల్ల బాబు వాళ్ళు ఎవరైనా మాట్లాడితే ఓకే, లేదంటే కన్క్లూడ్ చేద్దాం. వాళ్ళ ఆడియో కనెక్ట్ అవ్వలేదు సార్. కనెక్ట్ అవ్వలేదు, చూశాను. సో లీడర్స్, మార్నింగ్ జూమ్ మీటింగ్ మళ్ళీ కంపల్సరీ ఎవ్రీడే మళ్ళీ చెప్తున్నది అదే. రేపు మార్నింగ్ జూమ్ ఉంది. జూమ్ అందరూ కూడా అటెండ్ అవ్వండి. ఎప్పుడు జూమ్ మీటింగ్ ఉన్నా సరే మన ఇంట్లో ఉండి వినేదే కాబట్టి దానికి ఎవరు కూడా లేజీనెస్ చూపించొద్దు. ఎందుకంటే మనం ఎక్కడికి మీటింగ్ వెళ్ళాల్సిన పని లేదు. మన ఇంట్లో మన ఫోన్ ఆన్ చేసుకుని వినడమే. దాని ద్వారా వచ్చేటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నింటినీ కూడా మనం నోట్ చేసుకోవడం ద్వారా మనం మంచి నాలెడ్జ్ పెంచుకోవచ్చు. జస్ట్ నాలెడ్జ్ పెంచుకుంటేనే టీం వస్తుందండి. టీం పెరిగితేనే పీవీ వస్తుంది, పీవీ వస్తేనే ఇన్కమ్ వస్తుంది. సో దీనికి బేస్ అది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం వెస్టేజ్ నే లైఫ్ అనుకున్న కొద్ది కాలం మీరు ఒక 2 నుంచి 3 సంవత్సరాలు మీరు వెస్టేజ్ కి ఎంత ప్రయారిటీ ఇస్తే మీ ఇన్కమ్ అంత ఎక్కువగా పెరుగుతుంది. సో మీ ప్రయారిటీలో ఫస్ట్ ప్రయారిటీలో వెస్టేజ్ ఉండాలి. ఒక జూమ్ మీటింగ్ ఉందా, మన పని పక్కన పెట్టి ఆ రోజు జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వాలి. ఒక బుక్ తీసుకున్నాం, లేదంటే ఏదో విధంగా కొంత నాలెడ్జ్ తీసుకోవాలి. మనం ఏదైతే నాలెడ్జ్ తీసుకున్నామో అదే విషయం మన టీంకి తెలియచేయాలి. సో భూపతి గారు ఒక అద్భుతమైన సెషన్ ఇచ్చారు. సార్ భూపతి గారు, మంచి మీరు 1 day సెషన్ కి రెడీ అవ్వండి, లేదంటే మంచి సిఎన్టీ మీటింగ్ కూడా మీరు ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. విష్ యూ వెల్. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్. విష్ యూ వెల్ ద లీడర్స్.